హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. జస్ట్ ఇప్పుడే ఎంపురాన్ మూవీ చూసి వచ్చాను. ఇది లూసిఫర్కి సీక్వెల్. అదే తెలుగులో చిరంజీవి రాడ్ ఫాదర్ అని తీశాడు కదా, దానికి సీక్వెల్ అన్నమాట. ఇది సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే చిరంజీవికి ఇంకో బంపర్ ఛాన్స్ వచ్చేసింది. మొదటి పార్ట్ని గాడ్ ఫాదర్ అని తీశాడు కదా, ఈ రెండో పార్ట్ని గ్రాండ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేస్తే ఆచార్య బోలాశంకర్ని మించి హిట్ అవుతుంది. ఆయన రీమేక్ చేస్తే చూడాలని ఆయన ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. ఆడియన్స్ని పీడించడానికి ఆయన ఎప్పుడూ రెడీగానే ఉంటాడు, కాబట్టి తప్పకుండా రీమేక్ చేస్తాడు అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఇక్కడ ఇంకో కోయిన్సిడెంట్ ఏంటంటే శన్నమన్నయ్యకు కూడా ఇందులో స్కోప్ ఉంది. అసలు లూసిఫర్ చూసినప్పుడే నిద్రపోయాను, ఆ సినిమానేమో హిట్ అన్నారు. దానికి పార్ట్ 2 కూడా తీశారు. ఇప్పుడు కూడా కునుకుపాట్లు పడ్డాను, ఇది కూడా హిట్ అంటారేమో అని భయంగా ఉంది. ఇదే పెద్ద బొక్క అనుకుంటే పార్ట్ 3 కూడా టెండర్ వేశారు. ఆడియన్స్ మీద రివెంజ్ అనుకుంటా. ఇందులో మోహన్ లాల్ తాతయ్య దాదాపుగా 1:10 నిమిషాల తర్వాత కనిపిస్తాడు. ఇక వచ్చినప్పటి నుంచి స్లో మోషన్లో అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. టికెట్ కొని లోపలికి వెళ్తే కన్ఫర్మ్గా చావే. ఇంకా అసలు ఇందులో విలన్ ఎవరో చెప్తే లైఫ్ టైం సెటిల్మెంటు. ఒక్క మోహన్ లాల్ తప్ప అందరూ ఎదవలే అన్నట్టు చూపించారు. ఓటీటీలో 1.5 స్పీడ్లో పెట్టుకొని చూసినా నిద్రపోతారు, అలా ఉంది. అయితే ఈ సినిమాని ఒక్కరికి అంకితం ఇస్తున్నాను. ఎవరికంటే సిగ్గు మానం నీతి జాతి లేని హిందువులకు అంకితం ఇస్తున్నాను. ఒక్క హిందువుని ఎంత ఘోరంగా చూపించాలో అంతకంటే ఘోరంగా చూపించారు. కానీ మిగతా వాళ్ళేమో దేవుని బిడ్డలంట. ఫస్ట్ సీన్ ఎంత భయంకరంగా తీశారంటే హిందువులే టెర్రరిస్టులు అన్నట్టు చూపించారు. ఆ తొక్క మాకెక్కడుంది సిగ్గు? మాకేం సిగ్గు లేదు, ఎందుకంటే మేము హిందువులం కదా, మేమంతే. ఇక కథ విషయానికి వస్తే బొక్క ఏం లేదు. హీరో స్టీఫెన్ తాతయ్య అండర్ వరల్డ్ డాన్. స్లో మోషన్లో అటు ఇటు తిరుగుతుంటాడు, ఎవడెవన్నో చంపుతుంటాడు. వాడికి మనకే కాదు, వాడికి సినిమాకు కూడా సంబంధం ఉండదు. ఇక లూసిఫర్ మొదటి పార్టులో కేరళ సీఎం అయిన టొవినో థామస్ అవినీతిపరుడుగా మారి ఒక హిందువుతో చేతులు కలిపి కొత్త పార్టీ స్థాపిస్తాడు. అది తెలిసి మోహన్ లాల్ తాతయ్య స్లో మోషన్లో కేరళకు వస్తాడు. ఆయన వచ్చేసరికే సినిమా క్లైమాక్స్కి వచ్చేస్తుంది. ఇక తర్వాత ఏం జరుగుతుంది అని మనం చూస్తూ ఉంటాం. మనం చూస్తుండగానే సినిమా అయిపోతుంది. పార్ట్ 3 అని ఎండ్ కార్డ్ వేస్తారు. ఏం జరగదు, అంతా ఉల్లక్కే. వీళ్ళు పార్ట్ 2 అన్నప్పుడే మనం జాగ్రత్త పడి ఉండాల్సింది. ఇక సినిమా ఎలా ఉందంటే బొచ్చు పిక్కోవాల్సిందే లోపల, అంత బాగుంది. ఆచార్య బోలాశంకర్ గేమ్ చేంజర్ సినిమాల కన్నా గోచి ఎగేసుకొని లగెత్తడానికి అవకాశం ఉండేది. కానీ ఇక్కడ ఆ ఛాన్స్ కూడా లేదు. పోతారు, మొత్తం పోతారు, అందరూ నిద్రపోతారు. ఏదో చెయ్యాలని మొదలుపెట్టి ఇంకేదో చేసుకుంటూ పోయారు. అంతా నాన్ సెన్స్. హీరోకి స్లో మోషన్ వేశారు, ఓకే, కానీ విలన్కు సైడ్ క్యారెక్టర్లకు కూడా ఎందుకు స్లో మోషన్ వేశారు? అది ఒక్కొక్కడికి కనిపించినప్పుడల్లా స్లో మోషన్ వేసి పారదొబ్బారు. ఆ స్లో మోషన్ షాట్సే 1 గంట పైన ఉన్నాయంటే నమ్ముతారా? ఇదే దారుణం అనుకుంటే ఎవడెవడో వస్తాడు. ఇంగ్లీషు, తెలుగు, హిందీ, ఆఖరికి చైనీస్ భాషలో కూడా మాట్లాడతారు. కనీసం తెలుగులో కూడా డబ్ చేయలేదు. పార్ట్ 1 హిట్ అయిందని పార్ట్ 2 తీశారు. పార్ట్ 1కి దీనికి ఎక్కడో సంబంధం ఉందేమో అనుకుంటాం, కానీ సంబంధం లేనట్టు సినిమా నడుస్తుంది. మోహన్ లాల్ పెద్ద తోపు అన్నట్టు బిల్డప్ ఇచ్చారు. అక్కడ చూస్తే ఏం ఉండదు, అంతా ఉల్లకే. సరైన స్క్రిప్ట్ లేకుండా పావలా 10 పైసలు బిల్డప్ సీన్లు పెట్టి చివరి వరకు లాగేశారు. మూవీ స్టార్టింగ్లో బాలరాజ్ అని ఒక క్యారెక్టర్ని చూపిస్తారు. అతను ఒక హిందువు, కానీ మతపిచ్చి ఉన్నవాడిలా చూపించారు. ఎంత అంటే మతం కోసం చివరికి ఒక గర్భవతిని కూడా ఘోరాతి ఘోరంగా చంపేంత మతపిచ్చి అన్నట్టు చూపించారు. కానీ మిగతా మతాల వాళ్ళు మాత్రం అలా కాదంట. మరి ఇదేం లాజిక్కో? ఇక్కడ అడిగేవాడు లేడు, పైగా హిందువులది సిగ్గులేని జాతి. కాబట్టి ఇలాంటి సినిమాలు ఎన్నైనా వస్తాయి, ఏమైనా చూపిస్తారు, మనకెందుకులే అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మొత్తానికైతే సినిమా సేఫ్గా అస్సాంలో ల్యాండ్ అయింది. ఈ సినిమాకి వెళ్ళని వాళ్ళు ఏం బాధపడకండి, ఎందుకంటే చిరంజీవి ఎలాగో గ్రాండ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేస్తాడు, కాబట్టి ఏం భయం లేదంటున్నారు మన ట్రేడ్ పండితులు. మరి మీలో ఎవరైనా ఈ ఎంపురాన్ మూవీ చూస్తుంటే ఈ సినిమా పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.